ఒక ఊర్లో సుజాత సూరమ్మ అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. సుజాత చాలా మంచిది. సూరమ్మ ఎక్కడా తిన్నగా ఉండదు. తన చేతులు ఏవో ఒక పని చేస్తూనే ఉంటాయి. ఒకరోజు సూరమ్మ సుజాత ఇద్దరు కూరగాయల మార్కెట్కి వెళ్లారు. ఈ బీరకాయ ఎంత బాబూ? 50 కిలో అమ్మా. 40 చేసుకుని రాదు? 45 లాస్ట్ అమ్మా, తక్కువైతే రాదు అని ఇద్దరు కూరగాయల బేరం చేసుకుంటూ ఉంటే సూరమ్మ ఎవరూ చూడనప్పుడు ఒక్కో కూరగాయ తీసుకుని తన సంచిలో వేసుకుంటూ ఉంది. అలా ప్రతి షాపు దగ్గర కూరగాయలు దొంగిలించింది. కూరగాయలు కొనేశాక ఇద్దరూ ఇంటికి వచ్చారు. సుజాత కూరగాయల సంచి పట్టుకొని కిచెన్లోకి వెళ్లి సంచిలో ఉన్నవన్నీ బయట పెడుతూ సూరమ్మ దొంగిలించినవి చూసి, గీ క్యాబేజ్ నేను కొనలే కదా, సంచిలోకి ఎట్లొచ్చిందబ్బా? ఇది మా అత్త పనే అయ్యుంటది అని అనుకుని వెంటనే అత్త దగ్గరికి వచ్చి, గీ క్యాబేజ్ ఎక్కడిది? మార్కెట్లో కొన్నాం కదే ఇందాకే. అబద్ధాలు చాలు, మన ఇంట్లో ఎవ్వరూ క్యాబేజ్ తినరు. నేనసలు క్యాబేజీయే కొనలేదు, మీరే దొంగిలించి గా సంచిలో వేసిండ్రు కదా. నేను దొంగనాయే? అమ్మా అమ్మా, నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నన్నే దొంగ అంటన్నావులే. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి సంధి చూస్తాన్నా మీ చేష్టలు. మీరు చేసిన దొంగతనాలకు నేనెన్నిసార్లు పోయి పైసలు ఇచ్చి రాలేదు? ఏం తెలియని ఎడ్డమ్మ లెక్క నన్ను దొంగ అంటవానే అంటారు. పైగా మీరు గీ బుద్ధిని మాని బుద్ధిగా ఉంటే సరే, లేదంటే మిమ్మల్ని ఏడికి తీసుకుపోయేది లేదు అని అనుకుంటూ బయటికి వెళ్తూ ఉంది. అది చూసి, నువ్వెక్కడికి పోతున్నావే? మీరు దొంగిలించిన వాటికి డబ్బులిచ్చి రావాలి కదా, తప్పుతుందా నాకు అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళింది. ఇలా సూరమ్మ ఏది కనిపిస్తే అది దొంగిలిస్తూ ఉంటుంది. సూరమ్మ దొంగిలించిన అన్నిటికీ సుజాత తిరిగి వెళ్లి డబ్బులు కడుతూ ఉండేది. అలా ఒకరోజు సూరమ్మ సుజాత ఒక పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లికి వెళ్లే ముందు సుజాత, ఇదిగో అత్తమ్మా, బాగా దగ్గర బంధువుల పెళ్లికి తీసుకుపోతాన్నా. మీరెక్కడ మీ చేతివాటం చూపించాలని ట్రై చేసిండ్రనుకో, మిమ్మల్ని ఆన్నే వదిలేసొస్తా. నువ్వు నన్ను మరీ గజ దొంగలా చేస్తన్నవే. వాడితో మిమ్మల్ని పోల్చుకోకండి, వాడు మీకంటే చాలా నయ్యం అని అనుకుంటూ అక్కడి నుంచి పెళ్లికి వచ్చారు. సూరమ్మ పెళ్లి పందిరిలో కూర్చుని ఉంది. ఒక అతను తాళిబొట్టు అందరి దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చి పంతులకి ఇద్దామని చూసేసరికి అతను పట్టుకు వెళ్లిన ప్లేట్లో కొబ్బరి బోండం మీద తాళి లేదు. అది చూసి పంతులు, తాళి ఏదయ్యా? ఉత్త బోండం ఇస్తే నేనేం చేసుకోవాలి నా శార్థం? అయ్యో, తాలిబొట్టు కనిపించట్లేదు, తాలిబొట్టు కనిపించట్లేదు, ఎక్కడో పడిపోయింది, వెతకండి వెతకండి అని అందరూ వెతుకుతూ ఉన్నారు. సుజాత సూరమ్మ దగ్గరికి వచ్చి సూరమ్మనే చూస్తూ ఉంది. ఏందే మింగేటట్టు చూస్తాన్నావు? ఏమైంది? ఆ తాళి మీరే కదా కొట్టేసింది. తాళి కొట్టేయడమేందే? నాకేం తెలవదు. ఇక్కడ మీకన్నా పెద్ద దొంగ ఎవ్వరూ లేరు గాని ఎవ్వరికీ తెలియక ముందే గా తాళి ఇలా ఇవ్వండి, లేదంటే అందరి ముందు పరువు పోతది అని అంటుంది. దాంతో సూరమ్మ అటూ ఇటూ ఒకసారి చూసి తన బొడ్లో దాచుకున్న తాళి తీసి ఇచ్చింది. మారరా మిరిక ఛే అని అనుకుంటూ వెళ్లి తాళి ఇచ్చేసింది. ఇలా సూరమ్మ ఎక్కడికి వెళ్లినా తన చేతివాటం చూపిస్తూ చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ ఉండేది. చివరికి తన కోడలే దొంగను పట్టుకొని వాళ్ళ వస్తువులు వాళ్ళకివ్వడమో లేదా నష్టపరిహారం చెల్లించడమో చేసేది. అలా ఒకసారి ఆ ఊర్లోకి ఒక సాధువు వచ్చాడు. ఊర్లో వాళ్ళందరూ అతని దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. రాజా అనే అతను సాధువు దగ్గరికి వెళ్లి, స్వామి, రోజూ పనిచేస్తాన్నా, అయినా నా కష్టాలు తీరట్లేదు. ఎక్కడేసిన గొంగలి ఆన్నే ఉన్నట్టుంది నా బతుకు. మీరే ఏదైనా మార్గం చూపించాలే, నా బతుకు మార్చాలి అని దండం పెట్టాడు. అప్పుడు ఆ సాధువు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదువుకొని కళ్ళు తెరిచి అభయహస్తం చూపించి, చూడు నాయనా, నువ్వు పోయిన జన్మలో పాపాలు చేశావు. దేహి అన్నోడికి రూపాయి కూడా దానం చెయ్యలేదు. ఆ పాపమే ఇప్పుడు నిన్ను వెంటాడుతాంది. ఇప్పుడు ఆ పాపం తీరే మార్గమే లేదా స్వామి? ఎందుకు లేదు నాయనా, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అదేదో తొందరగా చెప్పేయండి స్వామి, ఈ కష్టాలు పడ్డం నా వల్ల అయితలేదు. అలాగే, ఆ పళ్ళెంలో 10,000 పెట్టు నాయనా.
అని అన్నాడు. రాజా 10,000 ఆ పళ్ళెంలో పెట్టాడు. వెంటనే సాధువు గాల్లో నుంచి ఒక నిమ్మకాయ తీసి, ఇది వారం రోజుల పాటు నీ తలగడ కింద పెట్టి పడుకో. ఇది ఎండిపోతున్న కొద్దీ నీ సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆ నిమ్మకాయ ఇచ్చాడు. అది తీసుకొని, మహాప్రసాదం స్వామి అని చెప్పి రాజా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సాధువు గురించి తెలిసిన సుజాత, సూరమ్మ ఇద్దరూ సాధువుని చూడ్డానికి వచ్చారు. ఇద్దరు సాధువు చుట్టూ తిరిగి దండం పెట్టుకున్నారు. సూరమ్మైతే ఏకంగా సాష్టాంగ నమస్కారం చేసి పక్కనే కూర్చుంది. ఆ తర్వాత మాధవి అనే ఆమె వచ్చి ఆ సాధువు ముందు కూర్చొని, స్వామి, పెళ్ళై నాకు 4 ఏళ్లైతాంది. నాకింకా పిల్లలే కలగలేదు. నేను చేయని పూజ, మొక్కని దేవుడు లేడు అని మొరపెట్టుకుంది. అప్పుడు ఆ సాధువు ఇంకొకసారి కళ్ళు మూసుకొని తెరిచి మళ్లీ అభయహస్తం చూపిస్తూ, చూడమ్మా, పోయిన జన్మలో నువ్వు కడుపుతో ఉన్న చీమని చంపావు. అందుకే ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టలేదు. అయ్యో, ఆ పాపం పోవాలంటే నేనేం చెయ్యాలి స్వామి? చెప్తాను అని మళ్లీ కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివి కళ్ళు తెరిచి, చూడమ్మా, నీకొక శివలింగం ఇస్తాను. దాన్ని ఇంట్లో పెట్టుకొని రోజు పూజించు అని పక్కనే ఉన్న బిందెలో చెయ్యి పెట్టి బయటకి తీసి మాధవికి ఇవ్వబోయాడు. కాని అది శివలింగం కాదు, కప్ప. అది చూసి సాధువు షాక్ అయ్యాడు. అదేంటి స్వామి, శివలింగం ఇస్తా అని కప్పని తీసిచ్చారు? అదే ఇస్తాను, ఒక్క క్షణం ఆగమ్మా అని మళ్లీ కళ్ళు మూసుకొని బిందెలో చెయ్యి పెట్టి తీసి, ఇదిగో శివలింగం అని చూపించాడు. కాని ఈసారి ఎండిపోయిన నిమ్మకాయ వచ్చింది. అది చూసి సాధువు షాక్ అయ్యాడు. మోసం, దగ, మమ్మల్నే మోసం చేస్తావా? ఏదో బాధల్లో ఉన్నామని చెప్పుకుంటే ఇదా మీరు చేసేది? అని లేచింది. దాంతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. సాధువు భయపడుతూ ఉన్నాడు. అంతలోనే సూరమ్మ ముందుకు వచ్చి, గారడీ చేసి గాల్లో నుంచి నిమ్మకాయలు బిందెలకి బొక్కలు పెట్టి శివలింగాలు తీస్తే తెలుసుకోలేమనుకున్నావా? మీకెలా తెలిసింది? చీకట్లో బాణమేసిన తగిలిందిలే, ఇదిగో నీ నిమ్మకాయలు శివలింగాలు అని చెప్పి తన కొంగులో దాచుకున్న అన్నీ చూపించింది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. సుజాత, అంటే నువ్వు దొంగ స్వామీజీవా? ఛీ, డబ్బుల కోసం మమ్మల్నే మోసం చేస్తావా? ఇంకేం చూస్తుండ్రు, ఈ సన్నాసిని చావగొట్టి పోలీసులకి అప్పగిద్దాం పదండి అని అంది. అందరూ తలా ఒక చేయి వేసి అతన్ని పోలీసులకి పట్టించారు. అప్పుడు అక్కడున్న సూరమ్మ వాళ్ళందరితో, ఆయన తప్పు వారిది కాదు, మందే. మనకున్న నమ్మకాలు, భయాలే గిసొంటి స్వాములకు పెట్టుబడైతాంది. అందుకే వీళ్ళు పుట్టగొడుగులు లెక్క పుట్టుకొస్తాండ్రు. వాళ్ళననేం ప్రయోజనం లే. ముందు మన దిమాగ్ పనిచేయాలే. వాళ్ళ దగ్గరకు పోవడం మనమే ఆపేసినామనుకో, వాళ్ళకి బిజినెస్ ఉండదు, వాళ్ళు ఉండరు. గంతేగా. ఆ మాట విని అందరూ క్లాప్స్ కొట్టారు. సుజాత, మీ అల్లరి దొంగతనం ఈ రోజు ఒక మంచి పని కూడా చేసిందత్తమ్మా అని అంటుంది. ఆ మాటకి సూరమ్మ చిన్నగా నవ్వుకుంటూ ఉంది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.